Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఇది స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్, డిఎస్సి, హైకోర్ట్, అలాగే ఎండోమెంట్, ఇతర ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నటువంటి ఒక టాపిక్. ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టండి స్టూడెంట్స్. దీన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఆ టాపిక్ ఏమిటి అంటే భారతదేశంలో నదీ తీర నగరాలు. భారతదేశంలో ఉన్న ప్రముఖ నగరాలని ఏ నదీ తీరంలో ఉన్నాయి అన్నది లెటర్స్ డిస్కస్. సుమారుగా ఒక 30 ఇక్కడ రాసి పెట్టాను, వాటిని ఒకసారి చూద్దాం. దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. నాగరికతలు విలసిల్లాలి అంటే ఖచ్చితంగా అక్కడ నీటి వనరు అనేది ఉండాలి. మనిషి జీవించాలి అంటే మంచినీరు పుష్కలంగా ఉండాలి. అందుకే మోరోవర్ ప్రపంచంలో ఏ నాగరికతను తీసుకున్నా నదులు ఆధారంగా ఉన్నాయి. అందుకే ప్రముఖ నగరాలన్నీ కూడా నదుల తీరంలోనే ఉంటాయి. అయితే భారతదేశంలో ఫస్ట్ మనకి కోల్కతా అనేటువంటి నగరాన్ని తీసుకుంటే హుగ్లీ అనేటువంటి నది ఒడ్డున ఉంది. ఒకప్పుడు దీన్ని కలకత్తా అనేవారు. హుగ్లీ నది ఒడ్డున ఉంది. అలాగే ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్ ఇట్లాంటి నగరాలు తీసుకుంటే ఇవి యమునా నది ఒడ్డున ఉన్నాయి. యమున. అలాగే లడఖ్లోని లేహ్ అనేటువంటి నగరం తీసుకుంటే అది సింధు అనేటువంటి ఒక నది ఒడ్డున ఉంది. అయితే ఈ సింధు నది ఒడ్డుకు సంబంధించి చాలా ముఖ్యమైనది. సింధు నది మరియు దాని 5 ఉపనదులు మొత్తం కలిసి 6 నదులని భారత్ పాకిస్తాన్ల మధ్య పంపకం కోసం సింధు నదీ జలాల ఒప్పందం అని ఒకటి కుదిరింది. ఈ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఆ సింధు నదీ జలాల ఒప్పందం గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, పాట్నా, కాశీ, కాన్పూర్, హరిద్వార్, భాగల్పూర్ లాంటి ఈ నగరాలు ఇవి గంగా నది ఒడ్డున ఉన్నాయి. ఇప్పుడు కాశీ అన్నదాన్ని మనం వారణాసి అని కూడా అనుకోవచ్చు. పాట్నా బీహారు, వారణాసి, కాన్పూరు అనేవి ఉత్తరప్రదేశ్ నగరాలు గంగా నది ఒడ్డున ఉన్నాయి. భారతదేశ జాతీయ నదిగా గంగా నదిని తీసుకున్నారు. అలాగే భారతదేశంలో అత్యంత పొడవైన నది గంగా నది. రైట్. నెక్స్ట్, అయోధ్య రీసెంట్గానే మనం చూసి ఉంటాం. 2024 జనవరిలో ప్రాణప్రతిష్ఠ, రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇది అడగొచ్చు. అయోధ్య సరయు అనే నది ఒడ్డున ఉంది. అంటే అయోధ్యలో ఆ రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి ఎవరంటే అరుణ్ యోగిరాజ్, మైసూర్. అయోధ్యలో విమానాశ్రయం పేరేమిటంటే మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం. రైట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి జంషెడ్పూర్ సువర్ణరేఖ అనే నది ఒడ్డున ఉంది. అలాగే పూణే మహారాష్ట్ర ముతా అనేటువంటి నది ఒడ్డున ఉంది. అలాగే గోవాలోని పనాజీ మాండ్వి అనే నది ఒడ్డున ఉంది. సంభాజీనగర్ అనేది కౌనా, మహారాష్ట్రలో సంభాజీనగర్, ఒకప్పుడు ఔరంగాబాద్ అనేవారు. ఈ సంభాజీనగర్ కౌనా అనే నది ఒడ్డున ఉంది. అలాగే లక్నో గోమతి అనే నది ఒడ్డున ఉంది. అలాగే అస్సాంలో దిబ్రూగఢ్, గౌహతి అనేటువంటి ఈ నగరాలు బ్రహ్మపుత్ర అనే నదులు ఒడ్డున ఉంది. అంటే సాధారణంగా బ్రహ్మపుత్ర తరచూ వరదలకి గురయ్యేటువంటి నది. నెక్స్ట్, తిరుచిరాపల్లి తమిళనాడు, మైసూర్ కర్ణాటక, శ్రీరంగపట్నం తమిళనాడు ఇవి కావేరీ నది ఒడ్డున ఉన్నాయి. అలాగే రాజస్థాన్లోని గాంధీ సాగర్ లూని నది ఒడ్డున ఉంది. గుజరాత్లోని అహ్మదాబాదు సబర్మతి అనే నది ఒడ్డున ఉంది. ఈ అహ్మదాబాద్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఉంది, నరేంద్ర మోదీ స్టేడియం. నెక్స్ట్, కేరళలోని ఆల్వే పెరియార్ అనేటువంటి నది ఒడ్డున
ఉంది. ముల్లై పెరియార్ డ్యామ్ అని, ఈ ముల్లై పెరియార్ వివాదము తమిళనాడు కేరళల మధ్య నడుస్తూ ఉంది. మనకి ఆల్మట్టి డ్యామ్ వివాదం కర్ణాటకకి ఆంధ్రాకి ఎలా నడిచిందో అలాగే ముల్లై పెరియార్ డ్యామ్ తమిళనాడు కేరళకి. అలాగే ఉజ్జయిని అనేటువంటి ఈ నగరము క్షిప్రా అనే నది ఒడ్డున ఉంది. మన రాష్ట్రంలో శ్రీకాకుళం లాంగులియా అనే నది ఒడ్డున ఉంది. తెలంగాణలోని హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి స్వర్ణముఖి అనేటువంటి నది ఒడ్డున ఉంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ జీలం నది ఒడ్డున ఉంది. అలాగే ఒడిస్సాలోని తాల్చేర్, రూర్కెలా నగరాలు బ్రాహ్మణి అనే నది ఒడ్డున ఉన్నాయి. తాల్చేర్ అంటే సిటీ ఆఫ్ బ్లాక్ డైమండ్ అని పిలుస్తారు. నెక్స్ట్ బర్హాన్పూర్, సూరత్ నగరాలు తపతి అనేటువంటి నది ఒడ్డున ఉంది. అలాగే అమర్కంటక్, నర్మదాపురం, జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటివి. నర్మదాపురంకి గతంలో హోషంగాబాద్ అనేవారు. ఇవి నర్మదా నది ఒడ్డున ఉన్నాయి. ఈ తపతి, నర్మదా అనేవి పగుల లోయల్లో ప్రవహించి పశ్చిమం గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. నెక్స్ట్ ఒడిస్సాలోని కటక్, సంబల్పూర్లు మహానది ఒడ్డున ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలోని నాసిక్, నాందేడు, మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో అంతర్వేది, రాజమండ్రి, బాసర, భద్రాచలం ఇవి గోదావరి నది ఒడ్డున ఉన్నాయి. అలాగే మహాబలేశ్వరం, విజయవాడ, కొండపల్లి, శ్రీశైలం, అమరావతి నగరాలు కృష్ణా నది ఒడ్డున ఉన్నాయి. అలాగే పంజాబ్లోని లుధియానా, ఫిరోజ్పూర్ అనే ఈ 2 నగరాలు సట్లెజ్ నది ఒడ్డున ఉన్నాయి. అలాగే బద్రీనాథ్, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ అలకనందా నది ఒడ్డున ఉంది. చార్ధామ్ పుణ్యక్షేత్రాలు అంటారు. చార్ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ ఉత్తరాఖండ్లో ఉన్నాయి. అలకనంద, బద్రీనాథ్. బరంపూర్, ఒడిస్సాలోని బరంపూరు ఋషికుల్య అనే నది ఒడ్డున ఉంది. తెలంగాణలోని కరీంనగర్ మానేర్ నది ఒడ్డున ఉంది. జమ్మూ తావి అనే నది ఒడ్డున ఉంది. రాజస్థాన్లోని కోటా చంబల్ అనే నది ఒడ్డున ఉంది. గుజరాత్లోని వడోదర విశ్వామిత్ర అనేటువంటి నది ఒడ్డున ఉంది. మోర్బీ అనేటువంటిది మాచ్చు అనేటువంటి నది ఒడ్డున ఉంది. రీసెంట్గానే మనకి ఈ మోర్బీ నది పైన తీగల వంతెన పైన ప్రమాదం జరిగింది ఒక 3 ఏళ్ల క్రితం. నెక్స్ట్ బెంగళూరు వృషభావతి అనే నది ఒడ్డున ఉంది బెంగళూరు. కోయంబత్తూర్ అనే నగరము నొయ్యల్ అనే నది ఒడ్డున ఉంది. మన రాష్ట్రంలో తీసుకుంటే నెల్లూరు అనేటువంటి టౌను లేదా ఆ జిల్లా హెడ్ క్వార్టర్సు పెన్నా నది ఒడ్డున ఉన్నాయి. అలాగే కర్నూలు తీసుకుంటే తుంగభద్ర నది ఒడ్డున ఉంది. అలాగే గండికోట కానీ ఇట్లాంటివన్నీ కూడా పెన్నా నది ఒడ్డున మనకి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందాక మనకి సింధు నది దానికి సంబంధించినటువంటి ఒప్పందం ఒకటి చెప్పాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా అది కరెంట్ అఫైర్లో కూడా ఉంది కాబట్టి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. దీంట్లో భాగంగానే మనం చదివేస్తే మనకి చాలా ఇంపార్టెంట్. అది ఏమిటి అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సింధు నదీ జలాల ఒప్పందం. సింధు నదీ జలాల ఒప్పందం. ఈ సింధు నదీ జలాల ఒప్పందం అనేది ఇంగ్లీష్లో IWT అని పిలుస్తారు, ఇండస్ వాటర్ ట్రీటీ. సింధు నది దానికి 5 ఉపనదులు ఉన్నాయి. ఆ 5 ఉపనదులు కలిపి మొత్తం 6 నదులు. ఈ 6 నదులు భారత్, పాకిస్తాన్ల గుండా ప్రయాణిస్తున్నాయి. వీటిని ఈ నదుల యొక్క నీటిని పంపకం కోసం ఒక ఒప్పందం కుదిరింది. దానినే సింధు నదీ జలాల ఒప్పందం అంటారు. సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే 6 నదులని. ఈ 6 నదుల్లో 5 నదులు మన దేశంలోని పంజాబ్ అనే రాష్ట్రంలోంచి పోతున్నాయి. అందుకే పంజాబ్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్, పంచ నదుల భూమి అని పిలుస్తారు. అయితే ఈ సింధు నదీ జలాల ఒప్పందం ఎప్పుడు సంతకాలు చేశారు? సంతకాలు
చేసిన తేదీ, ఈ సంతకాలు చేసిన తేదీ ఎప్పుడంటే సెప్టెంబర్ 19 1960లో సంతకాలు చేయడం జరిగింది. అయితే సంతకాలు చేసిన వ్యక్తులు ఎవరు? సంతకాలు చేసిన వారు ఎవరెవరు సంతకాలు చేశారు అంటే భారత్ తరపున ఎవరు భారత్ తరపున సంతకం చేశారంటే జవహర్ లాల్ నెహ్రూ భారత తరపున సంతకం చేయగా పాకిస్తాన్ తరపున ఈ ఒప్పందం పైన పాకిస్తాన్ తరపున సంతకం చేసింది ఆనాటి మోనార్క్ ప్రెసిడెంట్ పాకిస్తాన్కి అయినటువంటి ఆయుబ్ ఖాను సంతకం చేశారు. భారత తరపున జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ తరపున ఆయుబ్ ఖాన్లు ఈ సింధు నదీ జలాల ఒప్పందం పైన సంతకం చేశారు. ఈ సింధు నదీ జలాల ఒప్పందానికి మధ్యవర్తిగా ఎవరు వ్యవహరించారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. మధ్యవర్తి ఎవరు అంటే ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అనేది దీనికి మధ్యవర్తిగా వ్యవహరించింది. అయితే ఇందులో భాగంగా ఈ ఒప్పందంలో భాగంగా భారత్కి కేటాయించిన నదులు, ఏ నదులని భారత్కి కేటాయించారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఒకటి ఉందండి, ఆ పార్టీ పేరు గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్. భారత్కి కేటాయించిన నదులు బీఆర్ఎస్ అంటే బి అంటే బియాస్, ఆర్ అంటే రావి, ఎస్ అంటే సట్లెజ్. చూసారు కదా, బియాస్, రావి, సట్లెజ్ అనేటువంటి నదులని భారతదేశానికి ఈ ఒప్పందం ప్రకారం కేటాయించారు. అంటే ఈ మూడు నదుల యొక్క 100% ఆఫ్ వాటర్ని భారత్ వాడుకోవచ్చు. ఈ ఒప్పందం ప్రకారము పాకిస్తాన్కి కేటాయించినవి మిగిలినవి మనకు మిగిలిన 3 నదులు పాకిస్తాన్కి కేటాయించారు. అవి ఏమిటంటే సింధు, జీలం అండ్ చీనాబ్. ఈ 3 నదుల్ని పాకిస్తాన్కి కేటాయించారు. ఈ 3 తూర్పు వైపుకు ప్రవహించే నదులు, ఈ 3 పశ్చిమం వైపుకు ప్రవహించే నదులు. అందుకు వీటిని పాకిస్తాన్ కేటాయించారు. ఇవి తూర్పు వైపుకు ప్రవహిస్తాయి కాబట్టి భారత్కి కేటాయించారు. అయితే ఇక్కడ పాకిస్తాన్కి కేటాయించిన ఈ 3 నదుల్లో 20% వరకు నీటిని భారత్ వాడుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనకి ఏప్రిల్ 22, 2025న పహల్గామ్ దాడి జరిగిందో 23 మంది చనిపోవడం జరిగింది. ఆ పహల్గామ్ దాడి తరువాత భారత్ చేసినటువంటి ప్రకటన, సింధు నదీ జలాల ఒప్పందాన్ని మేము ప్రస్తుతానికి ఆపుతున్నాము, దీనిని మేము ఫాలో అవ్వము అని ప్రకటించింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని మనం ఆపితే పాకిస్తాను షిమ్లా ఒప్పందాన్ని నుంచి మేము తప్పుకుంటున్నట్లుగా పాకిస్తాన్ ప్రకటించింది. ఆ తర్వాత ఇమీడియట్గా పహల్గామ్ దాడి తర్వాత పహల్గామ్లో లష్కర్ ఏ తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 5 ఉగ్రవాదులు, టెర్రరిస్టులు భారత పర్యాటకుల పైన దాడి చేస్తే 23 మంది చనిపోయారు. ఆ ఘటనకి ప్రతీకారంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయడానికి ఫస్ట్ మనకి ఒక ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని, ఉగ్రవాదుల్ని ధ్వంసం చేయడానికి మనకి ఆపరేషన్ సింధూర్ని మే 6 అర్ధరాత్రి 2025లో చేపట్టడం జరిగింది. ఆ సింధూర్ తర్వాత మే 10, 2025న అమెరికా మధ్యవర్తిత్వంతో ఆపరేషన్ సింధూర్లో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ట్రయాంఫ్ అనేటువంటి సుదర్శన చక్ర వ్యవస్థ, అలాగే మనకి చాలా ముఖ్యమైనటువంటి
ఆయుధ వ్యవస్థలన్నీ కూడా చాలా అద్భుతంగా పినాకా అనేటువంటి రాకెట్లు పాకిస్తాన్ మీద అద్భుతమైన దాడి చేశాయి. కానీ పాకిస్తాన్కి ఇక్కడ సహకరించింది టర్కీ అనే దేశం. ఆ టర్కీ అనే దేశం సోన్గర్ అనే డ్రోన్లని ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన భారత్ మీద దాడికి ప్రయత్నించింది, కానీ మనం వాటిని తిప్పికొట్టడం జరిగింది. అయితే పాకిస్తాన్ ప్రకటించిన షిమ్లా ఒప్పందం ఏమిటంటే 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం భారత్ పాకిస్తాన్ల మధ్య వచ్చిన యుద్ధం తర్వాత షిమ్లా ఒప్పందం కుదిరింది. ఈ షిమ్లా ఒప్పందం 1972 జూలై 2న సంతకాలు చేశారు. భారత తరపున ఇందిరాగాంధీ, పాకిస్తాన్ తరపున జుల్ఫికర్ అలీ భుట్టోలు సంతకం చేశారు. అయితే ఈ షిమ్లాలో, హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో జరిగింది ఈ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారము భారత్ పాకిస్తాన్ల మధ్య విదేశీ జోక్యం పనికిరాదు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ తప్పుకుంటానంటుంది కాబట్టి ఇంకొక దేశం ఎవరైనా ఈ భారత్ పాకిస్తాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవచ్చని అర్థం. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ